మనం బాడీని ప్రిపేర్ చేసుకుంటే మనం మెడిసిన్స్ తో వీఆర్ గోయింగ్ టు డెలివర్ ఈజీలీ. నార్మల్ డెలివరీ అయిపోతుంది. సో ఇంట్లో పనులు అన్ని చేసుకోవచ్చు డాక్టర్, నార్మల్ వర్క్ అంటే కూర్చోవడం, లేవడం, అన్ని వంగడం అవన్నీ చేసుకోవచ్చు. ఓకే, హలో 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 హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు అనిల్ అండి. అనిల్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నమస్తే అండి మేడం, మాకు మ్యారేజ్ 5 years ప్రెగ్నెన్సీ మిస్సెస్. అది మామూలుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రెగ్నెన్సీ బాగా బేబీ హెల్తీగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఎన్నో నెల? ఇప్పుడు మామూలుగా 5 నెలలు వచ్చింది, 15 రోజులు అయింది. ఓకే, ఇలా ఫస్ట్ అనీమియా లేకుండా, రక్తహీనత లేకుండా చూసుకోవాలండి. సో దానికి డయట్, దానికి మెడిసిన్స్ డాక్టర్ ఎలాగో ఐరన్ టాబ్లెట్ అది పెడతారు, కాల్షియం పెడతారు. తర్వాత స్కానింగ్ చూసుకోవాలి, 6వ నెల అది అన్ని అంగవైకల్యాలు లేకుండా ఉందని టిఫా స్కాన్ అని చెప్తారు. ఆ స్కాన్ పెద్ద సెంటర్లో పోయి ఒకసారి అది స్కానింగ్ తీసుకోండి. తర్వాత రక్తహీనత లేదు, తర్వాత షుగర్ లేకుండా అట్లా అది కూడా టెస్ట్ చేసేసుకుంటే మనకి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. రెగ్యులర్ చెకప్ పోయి చూపించుకోవడం. ఇంకొకటి ఏంటంటే కాలు వాపు అట్లా ఏమైనా ఉంటే మధ్యలోనే పోయి డాక్టర్ని సంప్రదించాలి. మీరు పక్క నుంచి ఏం చేయాలంటే ఈ ఆహారం తినడం కానీ, మాత్ర ఇవ్వడం కానీ మీరు కొంచెం ఆమెని పట్టించుకొని మీరే ఇస్తే ఆమె చాలా హ్యాపీగా ఉంటుంది. అన్ని బాగుంది, నువ్వు బిడ్డ బాగుంటారు అనే మాట కూడా రిపీటెడ్ గా చెప్పండి. చెప్పి ఆమె మామూలు ఇంట్లో పని చేసుకొని నువ్వు బిడ్డ బాగుంటారు, అన్ని తేలిగ్గా నువ్వు చేసుకోగలుగుతావు, ఈ ఇంట్లో పని ఎట్లా తేలిగ్గా చేసుకుంటావు, డెలివరీ కూడా తేలిగ్గా చేసుకుంటావు అని మీరు చెప్పినది ఆమెకి చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది, చాలా ధైర్యం ఉంటుంది, ప్రెగ్నెన్సీ స్మూత్ గా ఉంటుంది, డెలివరీ కూడా నార్మల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ. మామూలుగా ఫస్ట్ 3 months అవాయిడ్ చేయమని చెప్తాము. తర్వాత మామూలు ప్రెగ్నెన్సీలో కొంచెం భార్యాభర్తలు ఎక్కువ లేకుండా ఉండడం మంచిది. ఒకవేళ ఉన్నా కూడా కాండమ్స్ యూస్ చేసుకుంటే మనకి ప్రాబ్లం ఏం లేకుండా ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే భార్యాభర్తలు కలిస్తే ఒక్కొక్కసారి ఏం కాదు, ఒక్కొక్కసారి సెమెన్ లో ఉండే కొన్ని ప్రాస్టాగ్లాండిన్స్ అనేది నొప్పిలాగా స్టార్ట్ అయిపోతుంది. సో అందువల్ల మనం వీలైనంత వరకు ప్రెషస్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ ఇద్దరు కంప్లీట్ గా అవాయిడ్ చేయమని చెప్పేస్తాము. లేదు అంటే మామూలుగా కాంటాక్ట్ ఉంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ తగ్గడం, లేదంటే కాండమ్స్ యూస్ చేసుకుంటే మంచిదే. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సో డాక్టర్ గారు విల్ టేక్ వన్ మోర్ కాల్. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. మేడం, మేము నెల్లూరు రాజరాజేశ్వర గుడి దగ్గర నుంచి చేస్తున్నాము. ఓకే, మీ పేరండి? మేడం ఒక 6 నెలల నుంచి ప్రెగ్నెన్సీ కోసం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాము. డాక్టర్ గారు ఏం చెప్పారంటే డిఎన్సీ చేసుకుంటే ఒకసారి పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉంటాయని చెప్పారు. లాస్ట్ మంత్ డిఎన్సీ చేసుకున్నాం మేడం. ఈ మంత్ ఇప్పుడు అమ్మాయికి డేట్ మామూలుగా లాస్ట్ మంత్ 8th వస్తుంది. ఈ నెల ఇంకా ఇప్పుడు ఈ రోజు 13th డే, ఇంకా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నా ఏం కనపడలేదు, డేట్ కూడా రాలేదు. ఏమన్నా డిఎన్సీ చేసుకున్న దాని వల్ల లేట్ అవుతుందా, లేకపోతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందా అనేది తెలియడం లేదు మేడం. అంటే యూరిన్ టెస్ట్ లేట్ అయింది అంటే ఒకసారి స్కానింగ్ తీసుకోండి. యూట్రస్ లైనింగ్ ఎట్లా ఉంది, లైనింగ్ పొర, దాన్ని బట్టి మనం వెయిట్ చేయొచ్చా లేదా పీరియడ్స్ రావడానికి టాబ్లెట్ ఏమైనా వాడొచ్చా, ఎటువంటి టాబ్లెట్ వాడొచ్చు అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. అంతేగాని డిఎన్సీ వల్ల ఏమైనా లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మేడం జనరల్ గా? డిఎన్సీ వల్ల లేట్ అవ్వడం అనేది ఏమి ఉండదండి. తెలుస్తుంది మేడం మనకి, తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. అది ఎట్లా అంటే ఒక మామూలుగా మీరు ఫస్ట్ మార్నింగ్ యూరిన్ అయినా టెస్ట్ చేయాలి, లేదంటే 3-4 hours యూరిన్ పోకుండా ఆ యూరిన్ అయినా టెస్ట్ చేయాలి. అట్లాగే ఫస్ట్ టైం చేస్తున్నాం, ఈ రోజు కూడా మార్నింగ్ చేసాం. డిఎన్సీ ఎట్లా కనుక్కోవాలి అనేది ఏం లేదు, మీరు స్కానింగ్ చూసుకొని దాన్ని బట్టి మేడం కి చెప్పి ప్రొసీడ్ అవ్వండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ డిఎన్సీ ఇట్లాంటి ప్రొసీజర్, ఏ ప్రొసీజర్ తర్వాత కూడా దాని వల్ల కాదు, ఇట్లా కొద్దిగా లేట్ అవ్వచ్చు. ఇప్పుడు మనకి 15th డే కూడా తెలవచ్చు మేడం, లేట్ కూడా అవ్వచ్చు. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సో డాక్టర్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు, లైక్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఏం చేయాలి అనేది కదా. సో మనం
ప్రెగ్నెన్సీ రాకముందే మనం వెయిట్ ఓవర్గా లేకుండా, బ్లడ్ తక్కువ లేకుండా, షుగర్ బీపీ అటువంటిది ఏం లేదా అనేది చూసుకొని ఫోలిక్ యాసిడ్ ముఖ్యంగా తీసుకోమంటాం. వీలైతే సప్లిమెంటేషన్ టాబ్లెట్ కానీ ఫోలిక్ యాసిడ్ దొరుకుతుంది. సో అది తీసుకోవడం కాంబినేషన్ తో టాబ్లెట్స్. డైరెక్ట్ తీసుకోవడం. డైట్ తీసుకోవాలి. మనం కాల్ తీసుకుంటే కంటిన్యూ. లాస్ట్ కాల్. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు సుశీల. సుశీల గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. నెల్లూరులో ఎక్కడండి? కొట్టూరు. ఓకే ఓకే, సరే మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పమ్మా. నాకు ఇప్పుడు 8 నెలలు వచ్చింది. స్కానింగ్ తీసారా? బిడ్డ వెయిట్ తక్కువగా ఉందని చెప్పారు. ఎంత వెయిట్? 1 కిలో 3 గ్రాములు ఉంది మేడం. 1 కిలో 1.3 kg. ఎంత, ఎన్ని వారాలు అనేసింది? ఎన్ని వారాలమ్మా స్కాన్ లో? ఎన్ని వారాలు? ఎన్ని వారాలకి 1.3 kg? ఇప్పుడు ఎన్ని వారాలండి? హలో ఏమా? ఎన్ని వారాలకి 1.3 kg? 32 వారాలు ఉంటే ఇది 30 వారాలకి 1.5 kg ఉండాలి. 32 వారాలకు 1.8 kg ఉండాలి. ఇప్పుడు మీకు ఎన్ని వారాలకి 1.3 kg ఇచ్చినారు స్కాన్ లో? స్కాన్ లో ఉంటుంది కదా, 27 వారాలు. 28 వారాలు మేడం. 28 వారాలకి 1.3 పర్వాలేదే. అది ఒకసారి ఫస్ట్ టైం బీపీ ఎక్కువ వచ్చేసి ఆ బిడ్డ చనిపోయింది మేడం. మగ బిడ్డ చనిపోతే మన బెంగళూరులో డెలివరీ అయింది అమ్మాయి. మామూలు డెలివరీ అయింది అది కూడా. ఇప్పుడు బీపీ ఉందా? ఇప్పుడు బీపీ అన్ని బాగానే ఉన్నాయి మేడం, చెక్ చేస్తూ. ఆ తర్వాత బిడ్డ వెయిట్ తక్కువగా ఉందని చెప్పింది డాక్టర్ అమ్మ. అది 2 months మాత్రలు భయపడి అమ్మాయి వేడి వల్ల మింగల. ఓకే, ఇప్పుడు మింగుతున్నారా? మింగుతుంది మేడం. ఇప్పుడు 28 వారాలు అంటే పర్వాలేదండి 1.3. ఎందుకంటే 30 వారాలకి 1.5 వచ్చేస్తుంది. తర్వాత ఉమ్మినీరు బాగుందా స్కాన్ లో? అంటే ఇప్పుడు మీరు మేడం చెప్పిన మెడిసిన్స్ వాడండి. ప్రోటీన్స్ అది పెడతారు, ఎల్ఆర్జినిన్ పౌడర్ పెడతారు, అది తీసుకొని డైట్ కూడా తీసుకోండి. తీసుకుంటే బేబీ వెయిట్ ఇంకా వచ్చేస్తుంది, ఇంప్రూవ్ అవుతుంది. ఇదే చాలు మేడం. అది ఇప్పుడు వెయిట్ తక్కువ ఉంది, ప్రాబ్లం ఏం లేదు, కరెక్ట్ గా ఉంది. అన్ని కరెక్ట్. థ్యాంక్స్ అండి. నథింగ్ టు వరీ. డాక్టర్ గారు చెప్పినట్టు మీరు ఫాలో అయిపోతే బేబీ వెయిట్ కూడా గెయిన్ అవుతారు. సో బాగుంటుంది, అంతా కూడా వరీ అవ్వద్దు. సో డాక్టర్ గారు ఫైనలీ ఇన్ షార్ట్ లైక్ ప్రెగ్నెంట్ విమెన్ గురించి మీరు చెప్తూ ఉన్నారు ఇందాక. సో మనకి అదే బిఫోర్ ప్రెగ్నెన్సీ మనం ఫోలిక్ యాసిడ్ అండ్ అదర్ విటమిన్స్ అది తీసుకోవాలి. తర్వాత అండ్ బ్లడ్ తక్కువ లేకుండా చూసుకుంటే మనం రెగ్యులర్ చెకప్. తర్వాత ఈ ప్రాబ్లమ్స్ లేకుండా, అనిమియా లేకుండా, బీపీ షుగర్ ఏం రాకుండా అట్లా చూసుకునేస్తే, అండ్ మదర్ హ్యాపీగా కూడా ఉంటే, అండ్ ఇంటి పని ఇంకా కొన్ని మినిమం ఎక్సర్సైజ్ లెటర్. సో అది చేసుకొని చేసుకోవడం. తర్వాత తనకి ఏమైనా భయమో అని డౌట్ ఉంటే ఎక్స్ప్రెస్ చేసేయడం ఫ్రీగా. డెలివరీ నొప్పిని చూసి భయపడాల్సిన అవసరం లేదు, అది లేకుండా చేసేసుకుంటే షీఈస్ గోయింగ్ టు హ్యావ్ డెలివరీ ఈజీగా స్మూత్ గా అవుతుంది. ఇంకొకటి కూడా ఏంటంటే మన గోల్ ఆఫ్ డెలివరీ కూడా ఏమైనా చూసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ నార్మల్, సేఫ్ నార్మల్ డెలివరీ అంటే ఓకే. ఒకవేళ బేబీకి ఏమైనా ప్రాబ్లం, మదర్ ప్రాబ్లం అంటే వీల్ గో ఫర్ సిజేరియన్. సేఫ్ సిజేరియన్ ఇస్
డెఫినెట్లీ బెటర్ ఆల్టర్నేటివ్. మనకి సిజేరియన్ ఉంది కాబట్టి తల్లికో బిడ్డకో ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఖచ్చితంగా సిజేరియన్ కూడా సంతోషంగా తీసుకుంటాం. ఆ యాటిట్యూడ్ ఉన్నప్పుడు సిజేరియన్ మీద డౌట్, అయ్యో సిజేరియన్ అయితే ఇది హెల్త్ పాడైపోతుంది అనే డౌట్ లేకపోతే చాలా వరకు ఆ ప్రాబ్లం లేకుండా నార్మల్ అవుతుంది. సిజేరియన్ అయినా కూడా ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే డాక్టర్, ఇట్ వాస్ వండర్ఫుల్ డాక్టర్. సీరియస్లీ అంటే మీరు ప్రతి ఒక్క పాయింట్ ని కూడా చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ హోప్ చాలా మంది ప్రేక్షకులు చూసి డెఫినెట్ గా డాక్టర్ గారు చెప్పినట్టు ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్. చూసారు కదండి హెల్త్ లైన్. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.